శ్రీ ఏకే సక్సేనా, యూపీఎస్సి జాయింట్ సెక్రటరీ, కాన్ఫిడెన్షియల్ డిపార్ట్మెంట్. సో ఏకే సక్సేనా గారు నాకు చెప్పిన కాన్ఫిడెన్షియల్ సమాచారం ఏంటి? కాన్ఫిడెన్షియల్ అంటే ఏవి అఫీషియల్ కాన్ఫిడెన్షియల్ సమాచారం కాదు. ఈ స్పోక్ అబౌట్ ద మిస్టేక్స్ టు బి అవాయిడెడ్ బై ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే సక్సెస్ఫుల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఐఏఎస్ ఐపీఎస్ సాధించిన వాళ్ళు చెయ్యని తప్పులేంటి అంటే, వాళ్ళకి సపోజ్ జనరల్గా 4th అటెంప్ట్లోనో 5th అటెంప్ట్లోనో 6th అటెంప్ట్లోనో సక్సెస్ అవుతారు. సో మరి మొదటి 3-4 అటెంప్ట్స్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఈ మిస్టేక్స్ చేయడం. చివరి అటెంప్ట్లో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఈ మిస్టేక్స్ చేయకుండా ఉండడం అని చెప్పి కొన్ని చెప్పారన్నమాట. సో దీని గురించి తెలుసుకునే ముందు ఐఏఎస్ 2025 బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఎన్సీఆర్టీ స్టార్టప్ జిఎస్ ఫౌండేషన్, ఆప్షనల్ సబ్జెక్ట్స్, టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్, అండ్ ద బ్యాచ్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ April 21st, 2024. సో దీనికి అటెండ్ అవ్వదలుచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది క్లిక్ చేయండి. ఈ నేషనల్ సివిల్ సర్వీస్ డే 21st సందర్భంగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. సో ఈయన చెప్పిన వివరాల ప్రకారం ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ మిస్టేక్ దట్ దే డోంట్ డూ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఏంటి అంటే రీడింగ్ హెవీ బుక్స్ ఫర్ ద రివిజన్ పర్పస్. అంటే ఈ లాస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనుకోండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి చివరి 3-4 రోజులు ఉంటాయి, 3-4 నెలలు ఉంటాయి. 3-4 నెలల్లో పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం ఏంటి, సో కొత్త పుస్తకాలు చదవరు. అండ్ ద రివిజన్ మే బి డన్ ఫ్రమ్ ది నోట్స్. అంటే వీళ్ళు నోట్స్ నుంచి రివిజన్ చేస్తుంటారు. అంటే ఆ పార్టీకి నోట్స్ రాసేసుకుని ఉండాలి. ఈ లక్ష్మీకాంత్, నితిన్ సింఘానియా, బిపిన్ చంద్ర, టాటా మెగ్రాహిల్. అంటే నితిన్ సింఘానియా, లక్ష్మీకాంత్ అంటే పాలిటీ, నితిన్ సింఘానియా అంటే ఆర్ట్ అండ్ కల్చర్, బిపిన్ చంద్ర అంటే మోడర్న్ హిస్టరీ, టాటా మెగ్రాహిల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలాంటి పుస్తకాలు చదవరు ఎప్పుడు రివిజన్ పర్పస్ కోసం. ర్యాంకర్స్ జస్ట్ రీడ్ ద నోట్స్ ఆర్ అండర్లైన్ పాయింట్స్ ఫ్రమ్ ది ఎన్సీఆర్టీస్. సో ప్రతి సబ్జెక్ట్కి ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, వాటిని చదువుకుంటూ వెళ్తే చాలు. దే డోంట్ ఇగ్నోర్ ద పీవైక్యూస్. సక్సెస్ఫుల్ అయ్యడంలో పీవైక్యూస్ని ఇగ్నోర్ చేయడం అనే మిస్టేక్ చేయరు. పీవైక్యూస్ చేయడం అంటే జస్ట్ ఏదో ఒకసారి చేయడం కాదు, డూ దెమ్ అట్లీస్ట్ థ్రైస్, 3 సార్లు చేయాలి కనీసం. రీడ్ దెమ్ టు రిమెంబర్ దెమ్. అంటే వాటిని ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని గుర్తుపెట్టుకునేటట్టుగా చదవండి. క్వశ్చన్ అనలైజ్ చేయండి, వాటికి ఉన్నటువంటి ఆప్షన్స్ అనలైజ్ చేయండి. ఎందుకంటే ఈసారి ఆప్షన్గా వచ్చింది, నెక్స్ట్ టైం క్వశ్చన్గా రావచ్చు. ఈసారి క్వశ్చన్గా వచ్చింది, నెక్స్ట్ టైం ఆప్షన్గా రావచ్చు. కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్లు దొరికిపోతాయి కొత్త పేపర్లో. సో లాస్ట్ 10 years పీవైక్యూస్ చేస్తే విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ద లాస్ట్ 4 year పేపర్స్, 19, 20, 21, 22, 23. ఈ 20 నుంచి 23 వరకు ఉన్న పేపర్స్ చేయండి, ఆ 19 చేసినా మంచిది. స్టడీ దెమ్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద బేసిక్ సబ్జెక్ట్. అంటే మీరు సబ్జెక్ట్ చదవడానికి ముందు పీవైక్యూస్ చదవండి, తర్వాత చదువుతున్నప్పుడు చదవండి, తర్వాత సబ్జెక్ట్ చదివేసిన తర్వాత కూడా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఆ పీవైక్యూస్ మీకు కంప్లీట్గా ఇప్పుడు ఒక 10 పేపర్లు అనుకోండి, 10 పేపర్లు అంటే వాటిని బట్టి పట్టేయడం అంటే ఏంటిది, ఒక 10 ఇంటూ లాస్ట్ 10 years అంటే 10 పేపర్స్ అంతే. ఒక్కొక్క పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ అంటే మీనింగ్ 1000 క్వశ్చన్స్, ఒక 10 పేపర్స్ అన్నప్పుడు టోటల్గా 1000 క్వశ్చన్స్ బైహార్ట్ చేయడం అనేది, దానిని అనలైజ్ చేయడం అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది మీకు ఇంపాసిబుల్ ఏం కాదు. మూడో మిస్టేక్ చేయండి ఏంటి అంటే నాట్ కన్ఫైనింగ్ టు వన్ సోర్స్. అంటే ర్యాంకర్లు ఎవరైతే ఉంటారో they just confine to one source. They will not commit this mistake of not confining to one source. అంటే ఈ పుస్తకాలు ఏవైతే చదవాలో దే డోంట్ రీడ్ ద మల్టిపుల్ సోర్సెస్ ఫర్ వన్ సబ్జెక్ట్. దే డోంట్ రన్ ఆఫ్టర్ ద షార్ట్ నోట్స్. అంటే ఎగ్జామ్ చివరికి వచ్చేటప్పుడు కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు 1 మార్కర్లు టైపులో, అంటే 1 sentences టైపులో కొన్ని బిట్లు ఇస్తుంటారు, ఒక 500 బిట్లు, 1000 బిట్లు ఇలా. అలాంటి బిట్ల కోసం పరిగెత్తకండి. దే డోంట్ రీడ్ ఎనీథింగ్ న్యూ ఇన్ ద లాస్ట్ 2 months. The successful candidates, they don't read anything that they can't revise. సో రివైజ్ చేయలేని వాటిని మాత్రం చదవరు.
అంటే ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. సో అంటే ఏ మిస్టేక్స్ని, ఒక సబ్జెక్ట్కి 2-3 పుస్తకాలు చదవడం, అండ్ షార్ట్ నోట్స్ కోసం పరిగెత్తడం, అండ్ చివరి 2 నెలల్లో కొత్త సబ్జెక్టులు చదవడం, కొత్త పుస్తకాలు చదవడం, అండ్ రివిజన్ చేయలేని వాటిని చదవడం. ఇలాంటి పనులు చేయకూడదు. ఫోర్త్ ప్రాబ్లమ్ ఏంటి, ద ఫోర్త్ మిస్టేక్ ది అవాయిడ్ ఇస్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ ది కరెంట్ అఫైర్స్. ఎక్కువ ఫోకస్, మరీ కరెంట్ అఫైర్స్కి ఈ నెల కరెంట్ అఫైర్స్, మ్యాగజైన్లు ఇట్లా ఏది పడితే చదవడం కాదు. ఓన్లీ గవర్నమెంట్ పాలసీస్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చదివితే చాలు. హెవీ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఈ సిమిలర్ టు మార్చ్ రష్. సో ఈ మార్చ్ రష్ అంటే ఏంటి, యూజువల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో మార్చి వస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఏవి ఖర్చు పెట్టకుండా మార్చి దగ్గరికి వచ్చేటప్పటికే ఖర్చు పెడుతుంటారు. అలాంటి మార్చ్ రష్ కరెంట్ అఫైర్స్ విషయంలో మన ఆస్పిరెంట్స్ కూడా చేస్తారు. బట్ ర్యాంక్ వచ్చిన సంవత్సరంలో ఇది చేయకూడదు, చేయడం జరగదు. సో దే డోంట్ గివ్ టూ మచ్ అటెన్షన్ టు ది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మే బి డన్ బై ఎనీ సబ్జెక్ట్ ఓరియంటేషన్ అండ్ నాట్ గివింగ్ ఈక్వల్ ఫోకస్ టు ఆల్ సబ్జెక్ట్స్. ఈ మిస్టేక్ కూడా అవాయిడ్ చేయడం జరుగుతుంది. అంటే దే గివ్ ఈక్వల్ ఫోకస్ టు ఆల్ సబ్జెక్ట్స్. సో జనరల్గా మనం కొన్ని సబ్జెక్టులు ఎక్కువ చదువుతాం, కొన్ని సబ్జెక్టులు తక్కువ చదువుతాం. బట్ ఎగ్జామినర్ మనం కనుక క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే ప్రతి సబ్జెక్ట్ నుంచి 10-14 క్వశ్చన్స్ ఇస్తారు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా అన్ని సబ్జెక్టులకి 10-14 క్వశ్చన్స్ ఉంటాయి. సో జనరల్గా మన అభ్యర్థులు చేసేటటువంటిది ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఏమో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీకి ఇస్తారు. కొంచెం తక్కువ ఫోకస్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటికి ఇస్తారు. సో బట్ మార్కులు మాత్రం అన్నిటి నుంచి బాగానే వస్తాయి. దెన్ సిక్స్త్ మిస్టేక్ దట్ దే అవాయిడ్ వుడ్ బి నాట్ టేకింగ్ ద టెస్ట్ టిల్ ఫిబ్రవరి ఆర్ మార్చ్. అంటే మీనింగ్ ఈ ర్యాంక్ వచ్చిన సంవత్సరంలో ర్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా టెస్టులు రాస్తున్నారు. దే జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ద డైలీ రొటీన్. అంటే రోజువారీగా మనం చదవడం ఎలా ఉంటుందో టెస్టులు రాయడం కూడా అంతే విధంగా ఉంటుంది. సో మినిమం ఈ టెస్టులు 3 సార్లు అటెంప్ట్ చేయాలి. అంటే ఒకసారి క్లాస్ రూమ్లో యాక్చువల్ టెస్ట్ రియలిస్టిక్ టర్మ్స్లో చేయాలి. తర్వాత అది కాకుండా ఆ టెస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కాబట్టి సబ్జెక్ట్ చదవడానికి ముందు, సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు, సబ్జెక్ట్ చదివిన తర్వాత ఈ టెస్టులు చేయడం అనేది మంచిది. ఈ ఏడో మిస్టేక్ దట్ దే ఇగ్నోర్ వుడ్ బి దట్ దే విల్ నాట్ కమిట్ వుడ్ బి ఇగ్నోరింగ్ ద సీసాట్. అంటే దే డోంట్ ఇగ్నోర్ ద సీసాట్. జనరల్గా క్యాండిడేట్స్ సీసాట్ని అసలు ప్రాక్టీస్ చేయరు, లేకపోతే ఫిబ్రవరి నుంచి రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు గివ్ అడిక్వేట్ అటెన్షన్ టు ద సీసాట్ అట్లీస్ట్ 1 అవర్ ఏ డే. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ చేసి ఉండాలి. బట్ ఇప్పుడు దాకా వచ్చేసాం కాబట్టి ఇప్పటి నుంచి అయినా రోజుకు 2 గంటల పాటు సీసాట్ మీద ఫోకస్ చేయండి. సో థింక్ బియాండ్ అండ్ గ్రో బియాండ్. అంటే ఈ రకంగా మనం ఆలోచించగలిగితే, పరిధి దాటి ఆలోచించగలిగితే మనం పరిధి దాటి ఎదగలుగుతాం.